భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టు వరద ముంపు ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పంట నష్టాన్ని పరిశీలించారు. వరద ముప్పు బాధితులను మంత్రి పరామర్శించారు. అశ్వరావుపేట మండలం తుమ్మడిపల్లి గ్రామం వద్ద పెగవాగు పరిసరాలను మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి ఇరిగేషన్ ఇతర శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ముప్పు బాధితులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. పెదవాగుకు సంబంధించినటువంటి ఘటన బాధాకరం. చాలా ఆస్తి నష్టంతో పాటు గ్రామాల్లో చాలా మంది పేదలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఎస్పీ గారు తీసుకున్నటువంటి చొరవ మూలాన మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో 4 గంటలకి అప్పటికే ఎస్పీ గారు మన ప్రభుత్వం పంపించే హెలికాప్టర్ ఆలస్యం అవుద్ది, ఇక్కడ నుంచి 2 గంటలు 2.5 గంటలు పట్టుద్ది హైదరాబాద్ నుంచి, వెంటనే ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రదించి మీరు అక్కడి నుంచి తెప్పించుకోండి అని చెప్పాం. కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రయత్నంతో 5 గంటలకు వచ్చి కూడా సుమారు 25 నుంచి ఎంతమంది 31 మందిని రక్షించినటువంటి ఘనత మన ఎస్పీ గారికి దక్కుద్ది. కాబట్టి టైంకి వస్తే అధికారులు కష్టాల్లో ఉన్న ప్రజలను ఏ రకంగా రక్షించగలుగుతామో రోహిత్ గారు నిరూపించి పెట్టారు మనకి. అదే ఇంకొక అరగంట లేట్ అయినా కూడా చీకటి పడితే హెలికాప్టర్ ఆపరేషన్ చేయలేకపోయేది, వాళ్ళు ఏమైపోయేవాళ్ళో మీకు తెలుసు. కాబట్టి మేము ఎప్పుడైతే ఫోన్ చేయకముందే ఆయన బయలుదేరి కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చి ఆన్ ది వేలోనే అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఆ ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకొని ఇంత విపత్తులో కూడా ఒక ప్రాణహాని జరగకుండా చూసినందుకు ప్రభుత్వం తరఫున రోహిత్ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.